హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th అలాగే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారికి 460 వేకెన్సీస్తో ఒక మంచి ప్రభుత్వ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సికింద్రాబాద్లో వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి 460 వేకెన్సీస్తో గ్రూప్ సి పోస్టులకి సంబంధించినటువంటి ఒక పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సికింద్రాబాద్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయడానికి ఫిలప్ చేసి పంపించాల్సినటువంటి అప్లికేషన్ ఫామ్ ఇది. సో దీన్ని ఏ విధంగా ఫిలప్ చేయాలి, ఎలా పంపించాలి అనేటువంటి డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. మీకు యూజ్ అయ్యే విధంగా డీటెయిల్డ్ సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు రీలెవల్ ప్లాట్ఫామ్ గురించి చెప్తాను. సిఎంఐఈ రిపోర్ట్ ప్రకారం 2021 డిసెంబర్ నాటికి 53 మిలియన్ ఇండియన్స్కి జాబ్స్ లేవు. దీనికి పెద్ద రీజన్ వచ్చేసి మిస్ మ్యాచ్డ్ ఆపర్చునిటీస్. ఇండియాలో జాబ్ పొందడానికి ముందు 50 పనులు చేయాలి, అయినా కూడా చివరికి వీ విల్ కాల్ యూ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు లేవరేజ్ ఎడ్యూ అనేటువంటి కంపెనీలో ఆదిత్య, మయాంక్, రిషిత అండ్ రోహన్కి 6 to 8 lakh per annum ప్యాకేజ్ ఉన్నటువంటి జాబ్స్ వచ్చాయి. అలాగే బ్లూ స్టాక్స్ అనేటువంటి కంపెనీలో చందన్, సయ్యద్, సార్థక్, దివ్యాంష్కి 11 to 18 lakh per annum శాలరీ ఉన్నటువంటి జాబ్స్ అయితే రావడం జరిగింది. అందులోనూ సార్థక్కి కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుండి జాబ్ అయితే వచ్చింది. అలాగే వింగీఫై అనేటువంటి కంపెనీలో రాహుల్, అభిషేక్, సాయినాథ్, ప్రథమ్, శివాంగ్స్, వత్సల్, కృతి అనేటువంటి వీరికి సాఫ్ట్వేర్ డెవలపర్గా జాబ్స్ అయితే రావడం జరిగింది. సో వీళ్ళందరికీ జాబ్స్ అనేవి ఒకే ఒక కామన్ విషయం ద్వారా రావడం జరిగింది. సో అదేంటంటే వాళ్ళు రీలెవెల్లో ఫ్రీ టెస్ట్ రాసి జాబ్ అయితే పొందడం జరిగింది. సో మీరు కూడా రీలెవెల్లోని 200+ కంపెనీస్లో జాబ్స్కి అప్లై చేసి ఫ్రీగా టెస్ట్ రాసి జాబ్ అయితే పొందవచ్చు. మీకు డిగ్రీ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కెరియర్ బ్రేక్ ఉన్నా కూడా జాబ్ అయితే వస్తుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసి అప్లై చేసి జాబ్ అయితే పొందండి. ఫ్రెండ్స్, మనకి 460 వేకెన్సీస్తో రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్లో మనకి సికింద్రాబాద్లో వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఇండియాలో ఉన్నటువంటి పలు లొకేషన్స్లో మనకి వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో సికింద్రాబాద్తో పాటు ఆల్ ఇండియా లెవెల్లో మనకి అన్ని లొకేషన్స్లో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే రిలీజ్ చేశారు. టోటల్గా మనకి 460 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఏఎస్సి సెంటర్ సౌత్ అలాగే నార్త్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే కంబైన్డ్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులన్నింటినీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకి ఫైర్మెన్, ఎంటీఎస్తో పాటు పలు రకాల వేకెన్సీస్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఈ టేబుల్స్లో మీరైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి సౌత్కి సంబంధించి, నార్త్కి సంబంధించి సపరేట్గా వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ పర్టికులర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఏ ప్రాంతంలో సో ఆ పర్టికులర్ ఏఎస్సి సెంటర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో సో వాటికి సంబంధించినటువంటి లొకేషన్స్లో మనకి ఈ విధంగా మనకి వేకెన్సీస్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి టిన్ స్మిత్, ఈబీఆర్, బార్బర్, క్యాంప్ గార్డ్, ఎంటీఎస్ మెయిల్ ఆర్ గార్డెనర్, ఎంటీఎస్ మెసెంజర్ ఆర్ రెనో ఆపరేటర్, ఎంటీఎస్ చౌకీదార్, స్టేషన్ ఆఫీసర్ అని చెప్పేసి వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ఫైర్మెన్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్, ఫైర్ ఫిట్టర్, అలాగే సివిలియన్ క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్, క్లీనర్, కుక్, సివిలియన్ మోటార్ డ్రైవర్కి సంబంధించి పోస్టులు ఉన్నాయి. ఇంకా ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి సంబంధించి, ఫైర్మెన్కి సంబంధించి ఈ విధంగా మనకి వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి టిన్ స్మిత్, ఈబీఆర్, అలాగే బార్బర్, క్యాంప్ గార్డ్, మెయిల్, అలాగే గార్డెనర్కి సంబంధించిన పోస్టులతో పాటు మెసెంజర్, అలాగే రెనో ఆపరేటర్, సిసిఐ, కుక్స్, క్లీనర్, ఎఫ్ఈడి, ఫైర్మెన్, ఫైర్ ఫిట్టర్, స్టేషన్ ఆఫీసర్ ఆర్ చౌకీదార్కి సంబంధించిన ఈ పోస్టులకి 18 నుంచి 25 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. అదే సివిలియన్ మోటార్ డ్రైవర్కి సంబంధించిన ఈ పోస్టులకు వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలని మెన్షన్ చేశారు. ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 5 years పాటు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years పాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకి 10, 13, 15 years చొప్పున పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ నుంచి 21 days లోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనకి నోటిఫికేషన్ వచ్చి 2 days అవుతుంది. సో మీరు అప్పటి నుంచి కౌంట్ చేసుకుంటే మీరు వచ్చే నెల
ఓకే. సో 20వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి లొకేషన్‌కి మీరు పంపించాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్‌లో ఇచ్చారు. ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో వారు ఆల్ ఇండియా లెవెల్‌లో ఎక్కడైనా కూడా మీరు సర్వీస్ చేయడానికి మీకు సముఖత వ్యక్తం చేసినట్లయితే వారు అప్లై చేసుకోవచ్చని ఇక్కడ మనకి డీటెయిల్స్‌లో ఇవ్వడం జరిగింది. ఇంక ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారికి వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా పోస్టులను అనుసరించి పర్టికులర్ ట్రేడ్స్‌లో మీకు గనక దీనికి సంబంధించి ప్రొఫిషియన్సీ ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చని మెన్షన్ చేశారు. కొన్ని పోస్టులకి ఎటువంటి ట్రేడ్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అడగలేదు. మీకు డైరెక్ట్గా 10th ఆర్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఫైర్మెన్కి సంబంధించి ఇంకా ఫైర్ ఇంజిన్ డ్రైవర్, ఫైర్ ఫిట్టర్కి సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకు 10th అలాగే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే మీకు చెస్ట్ వచ్చేసి ఇక్కడ 81.5 సెంటీమీటర్స్ అన్ఎక్స్పాండెడ్, అలాగే చెస్ట్ ఆన్ ఎక్స్పాండెడ్ వచ్చేసి 85 సెంటీమీటర్స్ ఉండాలని మెన్షన్ చేశారు. హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ ఉండాలి. అదే ఫైర్మెన్కి 165 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, అలాగే 50 కేజీస్ వెయిట్ ఉండాలని మెన్షన్ చేశారు. సో వీరికి సంబంధించి ఇక్కడ ఫిజికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి క్యారింగ్ ఏ మ్యాన్, క్లీనింగ్, అలాగే క్లియరింగ్, క్లైంబింగ్కి సంబంధించి మీకు ఇక్కడ ఫిజికల్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంక ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకి 4 పార్ట్స్లో రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ టైప్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, అలాగే యాప్టిట్యూడ్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. 25, 50, 50 అండ్ 25 క్వశ్చన్స్ చొప్పున మనకు అడుగుతారు. మార్క్స్ కూడా అలాగే ఉంటాయి. సో 2 అవర్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీలో మనకి బైలింగ్వల్లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించిన సిలబస్ మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. ఎస్ఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉంటుందో అదే సిలబస్ ఉంటుంది. క్వశ్చన్స్ ప్యాటర్న్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేసేటప్పుడు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది ఎన్వలప్ మీద మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీరు అప్లికేషన్తో పాటు అటాచ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సెల్ఫ్ అటెస్టెడ్ లైబుల్ కాపీస్ ఆఫ్ ఆల్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఆర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. అంటే ఆ పర్టికులర్ జిరాక్స్ కాపీస్ మీద మీరు మీ యొక్క సంతకం అనేది చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే అది, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పిహెచ్సి అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వారికి తగ్గట్టుగా క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి. ఇంకా మిగిలినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. మనకి ఏఎస్సి సెంటర్ సౌత్ అలాగే నార్త్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఈ పర్టికులర్ సెంటర్స్ యొక్క ఫైనల్ డెసిషన్ బేస్ చేసుకొని మీరు ఆల్ ఇండియా లెవెల్లో ఎక్కడైనా కూడా మీకు పోస్టింగ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేయాలి. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని ఫిక్స్ చేసి దానిపైన మీ యొక్క సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ యొక్క సంతకం చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకి మీరైతే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. కాకపోతే మీరు సపరేట్ అప్లికేషన్స్ అయితే పంపించాల్సి ఉంటుంది. ఇంకా పోస్ట్ అప్లైడ్ ఫర్ అని చెప్పేసి ఉంది కదా, సో ఏ పోస్ట్కి మీరు అప్లై చేయాలనుకుంటున్నారనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. తర్వాత చూసుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి మీ యొక్క ఫుల్ నేమ్ని, అలాగే మీకు సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ని, మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంగ్లీష్ ఆర్ హిందీలోనే దీనికి సంబంధించి మీరు ఈ పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మీ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చి మీకు సంబంధించిన జెండరు, కేటగిరీ, ఇంకా మీరు ఈ పోస్టులకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేసి మీకు సంబంధించినటువంటి సిగ్నేచర్ ఇక్కడ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సిగ్నేచర్ చేసి మీరు ఒక 2 సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్స్, అలాగే మీకు సంబంధించినటువంటి నేమ్ అండ్ ఫాదర్స్ నేమ్ అంది బ్యాక్ సైడ్ ఆఫ్ ఫోటో అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్స్ కూడా మీరు ఎఫిక్స్ చేయాలి. అలాగే 1 సెల్ఫ్ అడ్రస్డ్ రిజిస్టర్డ్ ఎన్వలప్ డ్యూలీ ఎఫిక్స్డ్ విత్ అప్రోప్రియేట్ పోస్టల్ స్టాంప్స్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా అడ్మిట్ కార్డ్ ఇన్ డూప్లికేట్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు. సో దీనికి సంబంధించి మీకు ఫార్మేట్ ఫర్ ది అప్లికేషన్ కవర్ ఏ విధంగా ఉండాలో కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఈ ఎన్వలప్ మీద ఉండే విధంగా చూసుకొని దీనికి సంబంధించి మీరు మీ యొక్క అప్లికేషన్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి సెంటర్కి పంపించాల్సి ఉంటుంది. సో ఆ సెంటర్స్ ఏంటనేది మనకి ఇక్కడైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఏ లొకేషన్లో మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని ఇచ్చారు. సికింద్రాబాద్లో చూసుకున్నట్లయితే ఈబీఆర్కి సంబంధించిన పోస్ట్కి ఒక వేకెన్సీ ఉంది. అదే సికింద్రాబాద్లో మనకి మరొక పోస్ట్ వచ్చేసి మనకి వేరొక పోస్ట్కి సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మీరు పోస్టులు అనేది చూసుకొని ఏ లొకేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకొని దానికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.